మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేయబడినటువంటి 2 రోజుల సభలలో మేమందరము నాయనా ఆయుష్ కలిగి ఆరోగ్యం కలిగి పాల్గొనడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఈ సభలలో మొదటి రోజు మొదటి వర్తమానంలోనికి మేము వెళుతుండగా తోడుగా ఉండండి. మీ యొక్క విలువైన సంగతులను మాకు తెలియచేయమని, వినబడుతున్న ప్రతి మాట ప్రకారంగా మేము జీవించుటకు తండ్రిగా సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. జరుగుతున్నటువంటి 2 రోజుల సభలలో భాగంగా మొదటి రోజు సభకు విచ్చేసినటువంటి వేదికను అలంకరించిన దైవజనులకును, వాక్యం పట్ల ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి పేరిట నా వందనములను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని యొక్క విలువైన సంగతులను బైబిల్ నుండి మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వారలారా, మనుషులలో 2 రకాల మనస్తత్వం కలిగిన వారు మనకు కనబడుతూ ఉంటారు. అందులో మొదటి వారు ఎలాంటి వారు అన్నప్పుడు, లోకాన్ని ఆశించిన వారు, లోకాన్ని ప్రేమించిన వారు, లోకంలో ఉన్న దాని ప్రకారంగా జీవించడానికి ఇష్టపడేవారు. ఇక రెండవ రకం మనుషులు ఎలాంటి వారు అన్నప్పుడు, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు, దేవునితో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేవారు, వారి జీవితాల్లో దేవుని వాక్యానికే తప్ప మరి దేనికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి వారు. ఈ రెండవ రకం మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఈరోజు చాలా చాలా తక్కువగానే మనకు కనబడుతున్నట్లుగా మనం చెప్పగలం. కానీ పూర్వం చరిత్రలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన దేవుణ్ణి అమితంగా ప్రేమించినవాడు, ఆయన హృదయం నిండా దేవుణ్ణి నింపుకున్నవాడు, దేవుని వాక్యానుసారంగా ఎల్లప్పుడూ జీవించడానికి పరితపించినటువంటి వ్యక్తి. ఎవరు ఆయన అన్నప్పుడు ఆయనే దావీదు గారు. దావీదు గారి గురించి ఎన్నో సందర్భాలలో ఎన్నో కోణాల్లో మనం ఎన్నో విషయాలు విన్నాము, నేర్చుకున్నాం. అయినప్పటికీ కూడా ఆయనను గూర్చినటువంటి అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ఆయన జీవితం మంచి మాదిరిగా మన కళ్ళ ముందు కనబడుతుంటుంది. ప్రియమైన దేవుని వారలారా, దావీదు గారు ఆయన ఎంతగా దేవుణ్ణి ప్రేమించినవాడు, ఎంతగా దేవుణ్ణి ఆయన హృదయంలో నింపుకున్నవాడు అన్నప్పుడు, ఏమండి, ఆయన జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎలా బ్రతికినట్లు కనపడుతుందంటే, ఏమండి, దేవుడు ఉంటే నా జీవితం హీరో, నేను దేవుడు లేకపోతే నేను జీరో. దేవుడు నా జీవితంలో ఉంటే చాలు, ఇక నాకు ఏ ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు. అంత అమితముగా దేవుణ్ణి ప్రేమించి దేవునికి తన హృదయంలో స్థానం ఇచ్చినటువంటి వ్యక్తిగా దావీదు కనబడుతున్నాడు. ఈయన ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడు, ఆయన జీవితంలో ఎంతగా స్థానాన్ని ఇచ్చాడు అన్నది మనం ఆలోచిస్తేనండి, ఆయన జీవితంలో వృద్ధాప్యంలోకి వెళ్ళినప్పుడో, లేదంటే మధ్య వయసులో ఉన్నప్పుడో, యవ్వనంలో ఉన్నప్పుడు కాదండి ప్రాధాన్యత ఇవ్వడం. బాల్య దశ నుండే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి తన హృదయంలో నింపుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు ఆయన.
బాల్యం నుంచేనన్నప్పుడు అండి, బాల్యం నుంచేనండి, బాల్య దశలో ఉన్నప్పుడే ఆయన ఎంతగా దేవుణ్ణి ప్రేమించేవాడు అన్నప్పుడు ఏమండి, ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామంలో పుట్టినవాడుగా, యెషై గర్భం నుంచి వచ్చినటువంటి వాడుగా, కుటుంబంలో కనిష్ఠుడుగా ఉన్నటువంటి దావీదు ఆ బాల్య దశలో వారి తండ్రి గారికి ఉన్నటువంటి గొర్రెలన్నిటిని కూడా అడవికి తీసుకెళ్ళి వెళ్తూ ఉండేవాడు. వాటిని సాయంత్రం వరకు అలా గడ్డి మేపుతూ సాయంత్రానికి ఇంటికి తీసుకుని వస్తూ ఉండేవాడు. తనకు ముందు పుట్టినటువంటి అన్నలు సౌలుతో పాటు సైన్యంలో సైనికులుగా చేస్తున్నారు. ఆ సమయంలో ఇశ్రాయేలుకాను ఫిలిష్తీయులకు మధ్య భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నటువంటి ఆ సమయంలో తండ్రి అయినటువంటి యెషై దావీదుని పిలిచాడు. నాయనా, మీ అన్నలు యుద్ధానికి వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, వారు ఎలా ఉన్నారో ఒక్కసారి వారి యోగక్షేమాలు చూసి తెలుసుకొని సమాచారం నా దగ్గర తీసుకొని రా అని యెషై గారండి దావీదును పంపించడం జరుగుతుంది. అలా యుద్ధం జరుగుతున్నటువంటి స్థలానికండి దావీదు గారు వెళ్ళేటప్పటికీ పరిస్థితి అక్కడ ఎలా ఉంది అన్నప్పుడు, సహజంగా యుద్ధ వాతావరణం అనగానే ఎలా ఉంటుంది అన్నప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. అటు నుంచి వాళ్ళు వేస్తూ ఉంటారు, ఇప్పుడున్న పరిస్థితులకు బట్టి అయితే అటువైపు నుంచి వారు బాంబులు వేస్తూ ఉంటారు, ఇటువైపు నుంచి వీరు బాంబులు వేస్తూ ఉంటారు. చాలా భయంకరమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉంటుంది. ఆ రోజు పరిస్థితి ఏంటంటే కత్తులతో పొడుచుకుంటూ ఈటెలతో ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి వాతావరణం అక్కడ కనపడలేదు దావీదు వెళ్ళేటప్పటికి. ఎలాంటి పరిస్థితి అక్కడ ఉందనంటే, ఫిలిష్తీయుల పక్షాన ఒక నిలవబడ్డాడు, రంకె వేస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఇశ్రాయేలును అలాగే ఇశ్రాయేలు దేవుని తృణీకరిస్తూ అవమానిస్తూ మాట్లాడుతున్నాడు. ఇటు ఇశ్రాయేలు సైన్యం అంతా కూడానండి భయపడిపోయి డేరాలో దాగుకుండిపోయింది అతన్ని ఎదుర్కోలేక. ఇందుకు అటు నుంచి రంకె వేస్తున్న వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఆ గొలియాతు. ఇక ఆ వాతావరణాన్ని చూశాడు. ఆ గొలియాతు నుంచి నోట నుంచి వచ్చేటువంటి మాటలను దావీదు విన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు దావీదుకి చాలా కోపం వచ్చేసిందండి. ఎంత కోపం వచ్చిందో ఆ కోపంలో ఆయన ఏమంటున్నాడో ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. ఏమండి, ఆ సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ఏమండి, ఇక్కడ దావీదు గారు ఏమంటున్నప్పుడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు అసలు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏపటివాడు? అసలు దేవుని పేరెత్తడానికి అర్హత లేనివాడు, దేవుని పేరు చెబితేనే గడగడ వణికిపోయి తల దాచుకోవాల్సినటువంటి ఫిలిష్తీయుడైనటువంటి ఇతను దేవుణ్ణి, దేవుని సైన్యాన్ని అవమానించడమా, తిరస్కరించడమా? వీడిని బ్రతికి ఉండనివ్వకూడదు అని దావీదు గారు చాలా ఆవేశపడిపోతున్నాడండి. ఏమండి, ఇక్కడ దావీదు ఆవేశపడిపోతున్నాడని ఆవేశాన్ని మనం చూస్తున్నాం. కానీ ఆవేశపడే సమయానికి అసలు ఆయన వయసు ఎంత, యుద్ధంలో ఉన్నటువంటి ఆయనకు నైపుణ్యం ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అన్నప్పుడు బాల్య దశలో ఉన్నాడు. ఏమండి, యుద్ధ నైపుణ్యం ఏమి ఎరుగనటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఆవేశపడిపోయి చంపి పడేయాలని గొలియాతు విషయంలో దావీదు గారు ఈ మాట అంటున్నాడంటే, ఆ మాట అనడానికి గల కారణం ఏంటన్నప్పుడు దేవుని పైన దావీదు గారికి ఉన్నటువంటి అమితమైన ప్రేమ అండి. హృదయంలో దేవుని నింపుకున్నవాడు దావీదు, అందుకే తట్టుకోలేకపోతున్నాడు. ఏమండి, మనం కూడా మన జీవితంలో మనం ప్రేమించినటువంటి భర్తనైనా లేదంటే భార్యనైనా పిల్లలనైనా మన అనుకున్న వారిని ఎవరినైనా సరే ఎదురు నిలవబడిన వాడు అనకూడని ఒక మాట అంటే మనం తట్టుకోలేం కదా, ఆవేశంతో ఊగిపోతాం కదా.
ఆ సమయంలో చేతికి కర్ర దొరికితే కర్ర పట్టుకుని వెళ్ళిపోతాము, కత్తి దొరికితే కత్తి పట్టుకుని వెళ్ళిపోయి దాడి చేస్తాం, అవసరమైతే చంపడానికి కూడా వెనకాడం. కారణం, నేను ప్రేమించిన నా వారనుకున్న వారిని ఇంత మాట అనడానికి వీడికి ఎన్ని గుండెలు అని. అంటే మనం ప్రేమించిన వారిని ఒక్కరు ఒక మాట అంటే కూడా మనం తట్టుకోలేము. దావీదు గారు కూడా రండి దేవుణ్ణి అంటే తట్టుకోలేకపోతున్నాడండి. కారణం ఏంటి? దేవుణ్ణి అమితంగా ప్రేమించాడండి. అందుకే ఆవేశంతో ఊగిపోతున్నాడు, గొలియాతును చంపేస్తానంటున్నాడు. ఏమండి, ఆ వయసులోనే దేవుణ్ణి ఒక మాట అంటే కూడా తట్టుకోలేకపోతున్నాడంటే ఏ స్థాయిలో దేవుణ్ణి ప్రేమించి ఉంటాడండి? ఒక్కసారి ఆలోచించండి. చాలా ప్రేమించాడండి. ఇక ఆ సమయంలో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు, గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ దావీదు మనసులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, వెళ్ళేది నేనే, నిలబడేది నేనే, కానీ యుద్ధం చేసేది మాత్రం యెహోవా, యుద్ధం ఆయనదే అన్నటువంటి ఒక బలమైన విశ్వాసం దావీదుకు ఉందండి. ఇలా మారిపోగలిగాడు అన్నప్పుడు, బాల్యం నుండే వాక్యం విన్న వ్యక్తి అండి దావీదు. బాల్యం నుండే వాక్యం విన్నవాడు, బాల్యం నుండే వాక్యం బాగా నేర్చుకున్నవాడు. ఏమంటే దావీదు గారు బాల్యం నుండి నేర్చుకున్నాడు, ఆ వాక్యం నేర్చుకున్నాడు అనడానికి ఒక మంచి మాట చూడండి. ఈ సమయంలో కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయము 17వ వచనం. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. ఏమండి, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. నేను బాల్య దశలో ఉన్నప్పటి నుండే నీ వాక్యాన్ని నాకు బోధిస్తూ వచ్చావు కదా దేవా అని దావీదు గారు మాట్లాడుతున్నాయండి. బాల్య దశ నుండే దేవుడి చేత వాక్యాన్ని నేర్చుకున్నవాడా దావీదు అన్నప్పుడు? అవును, ఇక్కడ దేవుడు నేర్పించాడు ఉంది కాబట్టి. ఏమండి, దావీదు గారికి దేవుడు ఆకాశం నుండి దిగొచ్చి కూర్చోబెట్టి వాక్యం నేర్పించాడు అనుకుంటే పొరపాటు. ఏమండి, మరి ఎలా నేర్చుకున్నాడు దావీదు అన్నప్పుడు? ఏమంటే ఆ రోజు ఇశ్రాయేలు సమాజానికి విశ్రాంతి దినం ఎప్పుడు ఉన్నప్పుడు శనివారం. విశ్రాంతి దినాన్ని అందరూ కూడా ఖచ్చితంగా దాన్ని ఆచరించాలి. ఆ సమయంలో ఏ మాటలైతే శాస్త్రులుగా నియమింపబడిన వారు ఉన్నారో, ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు ఉన్నారో, వారు నిలువబడి వాక్యం చెబుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు సర్వ సమాజం అందరూ కూడా జాగ్రత్తగా ఆ మాటలు వినాలి, ఆ మాటలు నేర్చుకోవాలి. అలా బాల్య దశ నుండేనండి దావీదు వాక్యం నేర్చుకున్నాడండి. ఏమండి, ఈరోజు వాక్యం నేర్చుకునే విషయంలో మనకున్నటువంటి ఫెసిలిటీస్, ఈరోజు మనకున్నటువంటి వసతులు ఆ రోజులో లేవండి. ఈరోజు పరిస్థితి ఎలా ఉందన్నప్పుడు మనం వాక్యం నేర్చుకోవాలనుకుంటేనండి, మనకు బైబిల్ అందుబాటులో ఉంది. 66 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ మనకు అందుబాటులో ఉంది. ఇంకా ఎంత మంచి సదుపాయం అన్నప్పుడు అండి, మనకు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 బైబిల్ ఉన్నాయి. ఒకవేళ ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు అండి బైబిల్ తీసుకోవడం, వెళ్ళిపోతే బైబిల్ చదువుకునే అవకాశం లేదా అని అనుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అలా ఒకవేళ మనం బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఫోన్లో కూడా బైబిల్ ఉంది. అంటే వాక్యం చదువుకోవడానికి ఈరోజు ఎంత మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ రోజు ఇలాంటి అవకాశాలు ఏమి లేవు. కేవలం ఆ రోజు చెప్పేవారు మాత్రమే ఉండేవారు. వీరందరూ జాగ్రత్తగా ఎదుటికి వినడం వరకే. అలాంటి పరిస్థితుల్లో అండి దావీదు బాల్య దశలో కూడా ఏం చెబుతున్నారు? చెబుతున్న మాటలు ఎవరి? దేవుడివి. అమ్మో, దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత చేశాడా మా కొరకు అని వినబడుతున్నటువంటి ప్రతి మాటనండి దావీదు బాల్య దశ నుండి నేర్చుకున్నవాడు. ఏమంటే ఆయన బాల్య దశ నుంచి వాక్యం నేర్చుకున్నాడు. కానీ ఈరోజు మన పిల్లలు బాల్య దశ నుంచి వాక్యం నేర్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. లేదు. మన పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అన్నప్పుడు, సినిమాల్లో డైలాగులు నేర్చుకుంటున్నారు, సీరియల్లో యాక్షన్ నేర్చుకుంటున్నారు, నటించడం నేర్చుకుంటున్నారు, అబద్ధాలు ఆడడం నేర్చుకుంటున్నారు, మాటలు మార్చడం నేర్చుకుంటున్నారు. చెప్పిన మాట వినకుండా, చెప్పింది చెయ్యకుండా, వారికి నచ్చినట్లుగా ఉంటూ వారికి నచ్చిందిగా చెయ్యడమే నేర్చుకుంటున్నారు. అత్యంత దారుణంగా పాడైపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ఏమండి, బాల్య దశలో పిల్లల పరిస్థితి ఏమైనా బాగుందన్నప్పుడు లేదండి. ఏ పిల్లల్ని చూసినా కానీ ఆనందపడేటువంటి వాతావరణం ఉందా చెప్పండి?
ఏమండి, నా కొడుకును బట్టి నేను చాలా ఆనందపడిపోతున్నానండి, నా కూతురుని బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని గుండె మీద చెయ్యి వేసుకొని ఏ తల్లైనా ఏ తండ్రి అయినా తమ గర్భాన పుట్టినటువంటి పిల్లల విషయంలో చెప్పే పరిస్థితి కనబడుతుంది అన్నప్పుడు లేదు. ఎందుకు? పిల్లల పరిస్థితి బాగోలేదండి, మంచి నేర్చుకుంటున్నారు అన్నప్పుడు మంచి నేర్చుకోవడం కాదు, మంచి కంటే చెడు ఎక్కువ నేర్చుకుంటున్నారు. ఈరోజు ఏ పిల్లవాడిని చూసినానండి ఎంత భయంకరంగా మారిపోయినట్లుగా కనబడుతున్నప్పుడు చాలా దారుణం అండి. ఎందువల్ల? చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కావచ్చు, రెండవది ఏమండి తల్లిదండ్రులైన వారు వాక్యం నేర్పించకపోవడం వల్ల కావచ్చు. అవునా? ఏమండి ఈరోజు తల్లిదండ్రులైన వారు ఎంతమంది కూర్చోబెట్టి పిల్లలకు వాక్యం నేర్పిస్తున్నారు చెప్పండి? ఎంతమంది నేర్పిస్తున్నారు? ఇప్పుడు లేదండి. తల్లిదండ్రులైన వారు కూర్చుని వాక్యం చదివే పరిస్థితి లేదు, చదువుకొని వీళ్ళు నేర్చుకునే పరిస్థితి లేదు. నేర్చుకున్న వాక్యాన్ని పిల్లలకు కూర్చోబెట్టి బోధించి నేర్పించి వారి జీవితాలను బాగు చేయటం కొరకు సమయాన్ని కేటాయిస్తున్నటువంటి పరిస్థితి కనబడడం లేదు. అందుకే బాల్య దశలోనే పిల్లలు పాడైపోతున్నారు. బాల్య దశ నుండే ఏమండి సిగరెట్లు తాగేస్తున్నారు, మందుకు బానిసలు అయిపోతున్నారు, ఏమండి గంజాయి తీసేసుకుంటున్నారు, డ్రగ్స్కి బానిస అయిపోతున్నారండి పిల్లలు. నిన్నటి కాక మొన్న ఒక వీడియో చూశానండి, చాలా బాధ అనిపించింది. ఏమండి సుమారు 30 లక్షల విలువ చేసేటువంటి ఒక కారుని 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు ఒక 6 కారు వేసుకొని రోడ్డు మీద వేగంగా వెళ్ళిపోతున్నారండి. ఏ వయసు? 8వ తరగతి అంటే సుమారు అంటే ఒక 13 సంవత్సరాల వయసు ఉంటుందేమో. 13 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు 30 లక్షలు విలువ చేసేటువంటి పెద్ద కారు వేసుకొని రోడ్డు పైన వేగంగా వెళ్ళిపోతున్నారు. అసలు అలా పిల్లలు కారు వేసుకుని వెళ్ళిపోవడానికి మరి కారు తాళం ఎవరిచ్చారు? తల్లిదండ్రులు కాదా? మరొక చూడండి, సంస్కారహీనుడిగా మారిపోయినటువంటి ఒక వ్యక్తి ₹1 కోటి కారు వేసుకొని వచ్చేసాడు నడి రోడ్డు మీదకి. నడి రోడ్డు మీద ఆపేసాడండి. నడి రోడ్డు మీద అండి కారు అడ్డంగా పెట్టేసి ఇరును పోసేస్తున్నాడు. వాడికి ఏమైనా ఉందా అండి? ఎందుకంటే అలా మారిపోయారు పిల్లలు. అంటే బాల్య దశ నుండి ఏది మంచో ఏది చెడు చెప్పకపోవడం. ఏమండి పిల్లలు భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటున్నప్పుడు తల్లి తండ్రిగా పిల్లలు ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఏమైపోబోతున్నారు అని వారి భవిష్యత్తు గురించి భయపడి జాగ్రత్తగా మంచి విషయాలు కూర్చోబెట్టి నేర్పించవలసిన బాధ్యత తల్లి తండ్రులకు ఉంది. కానీ ఈరోజు తల్లిదండ్రులు పనుల్లో పడిపోయారండి, వ్యాపారాల్లో బిజీ అయిపోయారండి, ఉద్యోగాల్లో బిజీ అయిపోయారండి. పిల్లల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి కనబడడం లేదు. కానీ పిల్లలు పెద్దవేళ పాడైపోతే మాత్రం ఏమండి మా వాడు మా మాట వినడం లేదండి, మేము చెప్పింది చేయడం లేదండి, వీడిని కన్నందుకు మేము కన్నీళ్ళ పాడైపోతున్నామని తలపట్టుకుని ఏడుస్తారు. చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా పాడైపోయిన తర్వాత తల పట్టుకోవడం ఎందుకు, ఏడవడం ఎందుకు చెప్పండి? వాక్యం ఎప్పుడు నేర్పించాలో తెలుసా అండి? బాల్యం నుండే. ఏమండి దావీదు గారికి అండి తల్లి తండ్రి నేర్పించారో లేదో మనకు తెలియదు, కానీ ఇదిగో బాల్యం నుండే ఒక వాక్యం చెప్పబడుతుంటే జాగ్రత్తగా వెళ్ళాడు, కూర్చొని విని నేర్చుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా అండి? బాల్యము దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. బాల్య దశలో ఉన్నప్పుడు నుండే నువ్వు నాకు వాక్యం నేర్పించావయ్యా, నువ్వు నేర్పించిన వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకున్నాను. నేను వాక్యం నేర్చుకున్నాను కనుకనే నరాల్లో మిమ్మల్ని నేను జీర్ణింప చేసుకోగలిగిన కాబట్టే ఈరోజు ఇలా బ్రతుకుతున్నాను అని దావీదు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అంత బాగా నేర్చుకున్నాడండి. అంత హృదయంలో దేవుని నింపుకున్నాడు. అందుకే అక్కడ గొలియాతు పైకి యుద్ధం చేయడానికి కూడా వెనకాలలేదు. అమితంగా ప్రేమించాడండి దావీదు దేవుణ్ణి. అంతేకాదు నాకు మీ వాక్యం మీరే నేర్పించారని చెబుతూ 18వ వచనంకి వెళ్ళేటప్పటికేనండి దేవుణ్ణి ఒక మంచి మనవి చేసుకుంటున్నటువంటి వ్యక్తిగా కూడా మనకు కనబడుతున్నాడండి. ఆయన ఏం మనవి చేస్తున్నాడో చూడండి 18వ వచనంలో. దేవా, వచ్చు తరమునకును నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు కల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. ఏమండి ఎంత మంచి మనవి చేసుకుంటున్నాడు చూడండి దేవుడి యొద్ద దావీదు గారు. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు. నేను రాబోతున్నటువంటి తరాల్లో ఉన్నవారికి ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇదిగో నీ బాహుబలము గురించి చెప్పాలి, నీ శౌర్యము గురించి చెప్పాలి. నేను అలా వారందరికీ చెప్పేంత వరకు తల నెరిసి వృద్ధుడనైపోయేంత వరకు నన్ను విడిచిపెట్టకు, నాతో ఉండు అని దావీదు గారు దేవుణ్ణి మనవి చేసుకుంటున్నాడండి.
ఏమండి, ఈరోజు తల్లిదండ్రులైన వారు ఎంతమంది ఇదిగో నా పిల్లల తర్వాత రాబోయే వారందరికీ కూడా వాక్యం నేర్పించేంత వరకు, వారికి వాక్యం చెప్పేంత వరకు, దేవా నాకు ఆయుష్కాలం ఇచ్చి నన్ను కాపాడు, నన్ను ఉంచు అని దేవుణ్ణి మనవి చేసుకుంటున్నారు చెప్పండి? లేదండి. ఏ మనవి చేస్తున్నారు అన్నప్పుడు, ఏమండి ఇది దేవా ఇది నాకు కుమారుని ఇచ్చావు కదా, కుమారుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు కదా, వాడికి వయసు వచ్చేంత వరకు నన్ను ఉంచయ్యా భూమి మీద, వాడికి వయసు వచ్చిన తర్వాత మంచి అమ్మాయిని చూసి వివాహం చేయాలి, వివాహం చేసిన తర్వాత ఇదిగో వాడికి పిల్లలు పుడితే వాళ్ళని చూడాలి, ఎత్తుకోవాలి, అప్పటి వరకు కాపాడు దేవా అని ఇలాంటివి అడుగుతున్నారు తప్ప, నేను దేవా నీ గురించి చెప్పాలి, నీ గురించి నేర్పించాలి కనుక నన్ను నిలవబెట్టు, నన్ను ఉంచు అని ఎంతమంది తల్లిదండ్రులు దేవుని అడుగుతున్నారు అన్నప్పుడు లేదండి. కానీ దావీదు ఎంత మంచి మనవి చేస్తున్నాడు చూడండి, చాలా మంచి మనవి చేస్తాడు. బాహుబలం అంటే దాని అర్థం ఏంటన్నప్పుడు బలము అనొచ్చు, సామర్థ్యం. దేవుని యొక్క బలము గురించి చెప్పాలి, దేవుని యొక్క సామర్థ్యం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అని దావీదు అంటున్నాడు. ఇంతకీ దేవుడు బలమా? అవునండి, దేవుడు చాలా బలము కలిగిన వాడు, గొప్ప సామర్థ్యం కలిగిన వాడు. దానితో పాటు శౌర్యం గురించి చెప్పాలంటున్నాడండి. శౌర్యం అనగా ధైర్యం. దేవుడు ధైర్యవంతుడు అన్నప్పుడు చాలా ధైర్యవంతుడండి. దేవుడు ఎంత బాహుబలము కలిగిన వాడో, ఎంత శౌర్యము కలిగిన వాడో అర్థం చేయించడం కొరకు, తెలియజేయడం కొరకండి దావీదు గారు రాసిన 136వ కీర్తన ఒక్కసారి మనం చదువుకుంటేనండి అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది చూడండి. దేవుని యొక్క బాహుబలము గురించి కానీ, ఆయన శౌర్యము గురించి కానీ దావీదు గారు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. మొదటిగా మొదటి వచనం నుండి చూడండి, 136వ అధ్యాయము మొదటి వచనం నుండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. 4వ వచనం, ఆయన ఒక్కడే మహాశ్చర్యము కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను. 6వ వచనం, ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. 7వ వచనం, ఆయన గొప్ప జ్యోతులు నిర్మించినవాడు. 8వ వచనం, పగటి నీలుటకు ఆయన సూర్యుని చేసెను. 9వ వచనం, రాత్రి నీలుటకు ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేసెను అని చెబుతూ కిందకి వెళ్ళిపోయేటప్పటికి ఇశ్రాయేలు విషయంలో దేవుడు చేసినటువంటి వాటన్నిటిని కూడా చెబుతున్నాడు. ఇదంతా కూడానండి మనకు 13 నుంచి 13, 14 12వ వచనం వరకు దేవుని యొక్క బాహుబలం కనబడుతుంటుంది. ఆ తర్వాత వచనంలోనండి దేవుని యొక్క శౌర్యం గురించి కనబడుతూ ఉంటుంది. శౌర్యం అంటే ధైర్యం అండి. శత్రువులను ఎదుర్కోవడంలో ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉండి ఎంత చేశాడో ఇక్కడ దావీదు గారు చెబుతున్నాడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. 430 ఏళ్ళు బానిసలుగా ఉన్నటువంటి ఆ సమయంలో వారందరినీ కూడా అక్కడ నుంచి మోషే గారిని పుట్టించి ఆయన నాయకత్వంలో దేవుడు వారి పితరులకు వాగ్దానం చేసినటువంటి కనాను భూమికి నడిపించడం ప్రారంభించాడు. ఆ సమయంలో ఎంత చేశాడండి వారి కొరకు అన్నప్పుడు, ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. సముద్రం పాయలైపోవడం ఏంటండి, ఎంత విచిత్రం కదా, వినడానికి ఆశ్చర్యం. సముద్రాన్ని ఇశ్రాయేల్ కోసం అండి, ఇశ్రాయేల్ జనాంగం కొరకు పాయలు చేశాడు దేవుడు. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. వారి కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు అరిగిపోనివ్వలేదండి. మధ్యాహ్న కాల సమయంలో వారు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ఆకాశంలో ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోతారేమోనని మేఘస్తంభాన్ని పెట్టాడు. రాత్రి సమయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ చలికి జలుబు చేస్తుందేమో, ఎక్కడ పిల్లల ఆరోగ్యం పాడైపోతుందేమోనండి అగ్నిస్తంభాన్ని పెట్టాడు. వారి బట్టలు మాసిపోనివ్వలేదు. ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు. ఎంతో గొప్ప కార్యములు చేశాడు. అలా నడిపిస్తూనండి కనాను దగ్గరికి వచ్చేటప్పటికి ఆ కనాను భూభాగంలో ఎంతో మంది జనాంగం, ఎన్నో రకాల జనాంగాలన్నీ కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో ఇది ఇశ్రాయేల్ జనాంగం ఉండవలసిన భూమి ఇది. వారికి ఇచ్చేయనన్నప్పుడు వారు ఒప్పుకోలేదు. అప్పుడు వారితో యుద్ధం చేసిన సమయంలో న్యాయం వీరి వైపే ఉంది కదా. అప్పుడు దేవుడు ఏం చేశాడు, వీరికి విజయాలను ఇచ్చాడు, ఆ భూభాగాన్ని వీరికి అప్పగిచ్చాడు. అంటే దేవుడు ప్రారంభం నుండి సృష్టి కార్యక్రమం నుండి మొదలు పెడితే ఇశ్రాయేలు జనాంగ విషయంలో ఆయన బాహుబలమును ఉపయోగించి చేసిన కార్యములు, ఆయన శౌర్యమును ఉపయోగించి చేసినటువంటి కార్యములన్నిటినీ కూడా ఈ 136వ అధ్యాయంలో దావీదు గారు చెబుతున్నారు. అన్నీ చెబుతున్నాడు. ఇంతగా ఎందుకంటే దావీదు గారు మాట్లాడుతున్నారు, అసలు ఏంటి దావీదు గారి ఉద్దేశం, ఎందుకు దేవుడిని అడుగుతున్నాడు? ఇదిగో నా సంతతి విషయంలో మీ బాహుబలం గురించి, మీ శౌర్యం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను.
దయచేసి నాకు తల నెరసేంత వరకు నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉండమని ఎందుకు మనవి చేసుకుంటున్నాడు అన్నప్పుడు దాని వెనక బలమైన కారణం ఒకటి ఉందండి. ఏంటి ఆ కారణం అన్నప్పుడు, దావీదు గారికి దేవుడు ఒక మాట ఇచ్చాడు. ఆ మాటను నమ్మినవాడు. ఏమండి, దావీదు గారి జీవితాన్ని చూస్తున్నప్పుడు అండి, ఈ ప్రపంచంలో క్రీస్తుకు పూర్వం అండి అసలు దావీదు గారు దేవుని నమ్మినంతగా, దావీదు గారు దేవుడి మీద ఆధారపడినంతగా మనకి ఎవరు కూడా నమ్మినట్లుగా ఆధారపడినట్టుగా కనబడదండి. బాగా నమ్మాడండి దేవుణ్ణి. ఆయనకు ఒక మాట ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ మాట? ఒకసారి చూడండి ఏం మాట. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17వ అధ్యాయము 17వ వచనం. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబో బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుష్యునితో మనుష్యుడు మాట్లాడునట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. దేవా, నేను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం చాలా చిన్న విషయమే, అయినా కానీ మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నానయ్యా. మీకు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, మీరు ఏం చెప్పారు అన్నప్పుడు, ఇదిగో మీ సేవకుడైనటువంటి నా సంతతిని గురించి సెలవిచ్చారు. మనుష్యునితో మనుష్యుడు మాట్లాడినట్టు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు కదా. నాకు ఇచ్చినటువంటి సంతతి ఘనత పొందుతుంది, గొప్ప వాళ్ళు అయిపోతారని మాట ఇచ్చిన్నావు కదా అని దావీదు గారు చెబుతున్నారు. అంటే ఈ మాట దేవుడు ఇచ్చాడన్నప్పుడు ఇచ్చాడండి. ఇచ్చినటువంటి ఈ మాటను దావీదు బాగా నమ్మాడండి. ఏమండి, ఈ ప్రపంచంలో మనుషులైన వారు, మన అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మనకు మాట ఇస్తే నమ్మడానికి కొంచెం వెనక ముందు ఆడొచ్చు. మనం నమ్మడానికి ఆలోచించాలి కూడా. ఎందుకు? మనిషి అంటేనే స్థిరం లేనివాడు అస్థిరుడు. ఏ రోజు ఇచ్చిన మాట మీద రేపు నిలబడేవాడు కాదు. కానీ దేవుడు స్థిరం. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేర్చి తీరుతాడు. అంత బలంగా దావీదు గారండి దేవుని నమ్మాడండి. మీరు నాకు ఏ మాట ఇచ్చారో, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా నా నుంచి రాబోతున్నటువంటి సంతతిని మీరు ఖచ్చితంగా ఘనత పొందుకునే విధంగా చేస్తారు. ఆ నమ్మకం నాకుంది. మరి మీరు వారిని గొప్పవారిని చేసినప్పుడు, మీరు చేసినటువంటి ఆ గొప్ప స్థితిని వారు పొందుకునే అర్హత కలిగి ఉండాలంటే వారికి నేనేం నేర్పించాలన్నప్పుడు మీ బాహుబలం గురించి చెప్పాలి, మీ శౌర్యము గురించి చెప్పాలి. నేను అందుకే నా తల వెంట్రుకలు నెరసేంత వరకు, వృద్ధునైపోయేంత వరకు నన్ను విడిచిపెట్టకుండా నాతో ఉండు దేవా అని ఏమండి కీర్తనల గ్రంథం 71వ అధ్యాయంలో దేవుణ్ణి వేడుకుంటున్నాడండి దావీదు. తన నుంచి రాబోతున్న వారికి దేవుడి గురించి చెప్పాలనుకున్నాడండి. ఈ రోజు మన నుంచి వస్తున్న వారి విషయంలో మనం అసలు ఆలోచించగలుగుతున్నా ఉన్నప్పుడు లేదండి. అందుకే మన పిల్లలు పాడైపోతున్నారు. ఏమండి, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా కానీ నా గర్భాన పుట్టినటువంటి పిల్లలకు నేను ఏం చెయ్యాలి అన్నప్పుడు, ఈ భూమి మీద లోకంలో ఉన్న వారందరూ కూడా ఏవేవైతే చేస్తున్నారో అవి చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం నేర్పించాలి, వాక్యాన్ని వారి హృదయంలో నింపాలి అన్న ఒక ఆలోచనతోనండి ఉండగలిగితే పిల్లలు బాగుంటారు. వారి నుంచి వచ్చేటువంటి తరతరాలు బాగుండిపోతాయండి. దేవుడిచ్చేటువంటి గొప్ప స్థితిని పొందుకుంటాయి. ఆ విషయాన్ని ఎరిగిన వాడిగా దావీదు గారు దేవుణ్ణి మనవి చేస్తున్నాడండి. ఏమండి, తల్లి అయినా తండ్రి అయినా దేవుని వాక్యం తెలిసిన వారు ఎవరైనా కానండి, ఇగో దావీదులా దేవుణ్ణి మనవి చేసుకునేవారుగా ఉండాలి. దేవుని ఇలా మనవి చేయాలండి. ఈ మనవి చేయటంలో దావీదును మనం చూసి నేర్చుకోవాలి. ఇలా ఎవరైతే, ఏ తల్లి అయితే కోరుకుంటుందో దేవుని, ఏ తల్లి అయితే దేవుని అడుగుతుందో, ఏ తండ్రి అయితే దావీదు వల్ల మనవి చేస్తాడో ఆ కుటుంబం ఖచ్చితంగా బాగుంటుంది. గొప్ప తండ్రిగా కనబడుతున్నాడండి దావీదు, భక్తుడిగా కనబడుతున్నాడు. ఎలా అండి ఇలా ఉండగలిగాడు అన్నప్పుడు ఒకటే కారణం అండి, బాల్యం నుంచే బలమైన పునాది వేసుకున్నాడు. వాక్యం చేత బలమైన పునాది వేసుకున్నటువంటి వ్యక్తిగా దావీదు అండి దేవుళ్ళో స్థిరంగా నిలబడిపోయాడు. అంతేకాదండి, ఆయన ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి భక్తిపరుడుగా దావీదు ఉన్నాడు. కనుక మనం అలా ఉండాలండి. ఎంత మంచి విషయం నేర్పిస్తున్నాడు. ఇదిగో నాలాగే మీరు ఉండండి, దేవుడు గొప్ప భవిష్యత్తు మీ పిల్లలకి ఇస్తాడని చెప్తున్నాడండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దావీదు చేసినటువంటి ఈ మనవిని మనం
చేసేవారంగా ఉండాలి. మన పిల్లల్ని గొప్పగా దేవుల్లో తీర్చిదిద్దాలి. గొప్పగా వారికి వాక్యం మనం నేర్పించాలి. అలా ఎప్పుడైతే గొప్పగా మన వాక్యం వారికి నేర్పిస్తామో వారు బాగుంటారు. వారు బాగున్నారంటేనండి వారి తర్వాత తరం కూడా బాగుంటుందండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఆ మధ్యకాలంలో నుండి ఒక దైవ సేవకులతో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక మంచి మాట చెప్పాడండి. నేను ఆ మాట విన్న తర్వాత చాలా ఆనందపడిపోయాను. ఏం చెప్పాడు అన్నప్పుడు, ఏమండి, ఆయనకు ఉండడానికి సరిగ్గా ఇల్లు లేకపోయినా, ఆయనకు ఉండడానికి ఆయనకు ఆస్తులు లేకపోయినా, ఎంతో కష్టపడి సేవ చేస్తూ సేవలోనే నిర్విరామంగా ప్రయాణాలు చేస్తూ ఎంతో కష్టపడుతున్నటువంటి వ్యక్తి. ఆయన చేసే పని ఏంటన్నప్పుడు అండి, ఇదిగో మందిరాలు కట్టాలి, మందిరాలు నిర్మాణం చేయాలి. ఏమండి, నేను ఎక్కడైతే సేవ చేస్తున్నానో అక్కడ సంఘం ప్రారంభించాలి, అక్కడ ఒక మందిరం కట్టాలి. ఇంకా నేను ఎక్కడైతే వేరే చోట సేవ చేస్తున్నానో అక్కడ కూడా ఒక మందిరం కట్టాలని, ఇలా చాలా చోట్ల మందిరాలు కట్టేస్తున్నారు. నేను అడిగాను, ఏంటన్నా మీ ఆలోచన? ఎందుకు మీరు మందిరాలు కట్టేస్తున్నారు? మీకు ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్నా సరే, అప్పు చేసినా కానీ మీరు ఎందుకని మందిరాలు నిలబెడుతున్నారు అన్నప్పుడు ఒక మంచి మాట అన్నాడండి. ఏంటా మాట అంటే, నేను ఇప్పుడు బ్రతికున్నాను, ఆయుష్ కలిగి ఉన్నాను, ఆరోగ్యం కలిగి ఉన్నాను, దేవుడు పరిచర్య అప్పగించాడు, ఇప్పుడు నేను అనేక ప్రాంతాలకు తిరుగుతున్నాను, పరిచర్య చేస్తున్నాను, సంఘాలు నిలబెడుతున్నాను. ఇప్పుడు సంఘాలు నిలబెట్టినటువంటి నేను ఈ సంఘాలు ఉండాలంటే ఇదిగో ఖచ్చితంగా మందిరం ఉండాలి, అందుకే మందిరాలు కడతానన్నాడు. ఇంకా ఏ ఆలోచనతో కడుతున్నారు అన్నప్పుడు ఇంకొక ఆలోచన ఏంటంటే, నేను ఇప్పుడు ఎలాగైతే పరిచర్య చేస్తున్నానో, ఎలాగైతే కష్టపడి మందిరాలు కడుతున్నానో, నా గర్భాన్ని నుంచి వచ్చినటువంటి పిల్లలు కడతారో లేదో నాకు తెలియదు. ఒకవేళ నేను వాళ్ళు కడతారని విడిచిపెట్టేస్తే, వారు కట్టకుండా దేవుళ్ళు నిలబడకుండా లోకంకి ఒకవేళ వెళ్ళిపోతే నేను పడిన ప్రయాస వ్యర్థమైపోద్ది. ఒకవేళ నేను కష్టపడి అప్పు చేసైనా సరే ఇలా మందిరాలు నిలవబెడితే ఆ తరం ఒక్కటైనా కానీ దాన్ని నడిపించుకుంటైనా భక్తులు నిలబడిపోతారు. అందుకే నేను కడతానన్నాడు అండి. నాకు ఆలోచన చాలా బాగా నచ్చింది. అంటే ఆయన నుంచి వచ్చినటువంటి పిల్లలను, ఆ తర్వాత రాబోయేటువంటి తరాన్ని కూడా దేవుళ్ళలో బలంగా నిలబెట్టడం కొరకు మందిరాలను ఏర్పాటు చేస్తానన్న ఆయన ఆలోచన చాలా బాగా అనిపించింది. అంటే ఇదిగో ప్రతి క్రైస్తవుడైనటువంటి తండ్రి తల్లి ఆలోచించాల్సిన విధానం ఇది. అలా ఆలోచించగలిగితేనండి పిల్లలు భక్తిగా నిలబడిపోతారండి, భక్తిలో ఉండగలుగుతారు. అలా ఉంటారనడానికి మంచి మాదిరిగానండి దావీదు గారు కనబడుతున్నారండి. మంచి ఆలోచన కలిగిన వాడు, తన తర్వాత రాబోతున్న తరాల గురించి ఆలోచించిన వాడు. మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన పిల్లల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా బాగుండాలి, తరతరాలు బాగుండాలి అని అంటే ఒకే ఒక మార్గం, కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించాలి బాల్యదశ నుండే. ఏమండి, ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నటువంటి మాట, ఎప్పుడెప్పుడు పిల్లలకు వాక్యం నేర్పించాలనగానే చాలా మంది అనుకుంటారండి, సండే స్కూల్కి పంపించేస్తానండి, ఆదివారం అక్కడ కూర్చుంటున్నారండి, అక్కడ టీచర్ వాక్యం చెప్తుందండి, అక్కడ నేర్చుకుంటున్నారండి, సరిపోతుందని అనుకుంటున్నారు. కాదండి, చాలా తప్పు. నేను ఒక ప్రాంతంలోనికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అండి, అక్కడ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పెద్దలు నాతో చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఏమండి, తల్లిదండ్రులైన వారు ఆదివారం తీసుకొస్తున్నారండి, సండే స్కూల్లో పిల్లలు అప్పగించేస్తున్నారండి, 1 గంట సేపు టీచర్ దగ్గర కూర్చుంటున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, అంతేనండి. మరలా వచ్చేటప్పటికి మరలా ఆదివారం వచ్చేటప్పటికి ఈ వారం ఏం నేర్చుకున్నారో మర్చిపోతున్నారండి. మేము నేర్పిస్తున్నామండి కష్టపడి 1 గంట సేపు, కానీ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి ఇది పదే పదే జ్ఞాపకం చెయ్యాలి, ఈ మాటల వరకు నేర్పించాలి. అప్పుడు కదా వాడి జీవితం బాగుంటుంది, అప్పుడు కదా వాడు హృదయం నుండి వాక్యం నింపుకోగలడు. కానీ నేర్పించడం లేదండి, చాలా బాధపడిపోతున్నారు. ఈరోజు పరిస్థితి కూడానండి అలాగే కనబడుతుంది. అలా ఉండకూడదండి. వాక్యం దేవుడు చెప్పిన ప్రకారంగా పిల్లలకు నేర్పించేవారుగా ప్రతి తల్లి తండ్రి ఉండాలి. ఎలా నేర్పించమన్నాడు పిల్లలకు వాక్యం? ఒక్కసారి ఆ మాట చూద్దాం, మనందరికీ బాగా తెలిసిన మాట. ఆ మాట చూసుకొని ముగించేద్దాం అండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి కూర్చున్నప్పుడును, నడుచున్నప్పుడును, పడుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని నేర్పించాలని చెబుతున్నాడు తల్లిదండ్రులకి. దయచేసి ఏమండి, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటే వాక్యం నేర్పించండి. వాక్యాన్ని నేర్పించగలిగితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాక్యం నేర్పించకపోయారా మీ పిల్లల భవిష్యత్తు పాడైపోక తప్పదు. దానికి ఉదాహరణ సమాజంలో జరుగుతున్నటువంటి దారుణాలు చూడండి. ఏమంటే, సమాజంలో ఉన్నవారు వాక్యాన్ని నేర్పించడం లేదు పిల్లలకి. ఎలాంటి వారిగా మారిపోతున్నారు అన్నప్పుడు భయంకరులుగా మారిపోతున్నారు, నేరగాలుగా మారిపోతున్నారు, హంతకులుగా మారిపోతున్నారు, వ్యభిచారులుగా మారిపోతున్నారు, దొంగలుగా మారిపోతున్నారు. కారణం బాల్యం నుండే దేవుని వాక్యం నేర్పించకపోవడం.
మన పిల్లలు అలాగ మారిపోయిన వారిలో ఉండకూడదు అని ఒకవేళ అనుకుంటే దేవుడు చెప్పినట్టుగా వాక్యం నేర్పించండి. దావీదులా ఆలోచించండి. దావీదు ఆలోచన ఎంత గొప్పదండి. ఇదిగో రాబోతున్నటువంటి నా సంతతి తరతరాలకు బలంగా వాక్యం నిలబడిపోవాలంటే చెప్పగలిగేటువంటి అవకాశం నాకు ఇవ్వండి, నన్ను విడిచిపెట్టకండి నేను దేవుని మొరపెట్టుకుంటున్నాడు. ప్రేమైన దేవుని వారలారా, ఒక్కసారి ఆలోచించి దావీదు ఎలాగైతే ఆయన తర్వాత రాబోతున్న వారికి వాక్యం చెప్పడానికి అవకాశం ఇవ్వండి, నాతో మీరు ఉండండి అని దేవుణ్ణి మొరపెట్టుకున్నాడో, అలా దేవుణ్ణి మొరపెట్టుకొని అలా పిల్లలకు వాక్యం నేర్పించగలిగితేనే మన పిల్లల్ని మనం కాపాడుకోగలం. కనుక ఒక్కసారి ఆలోచించండి. దావీదు నుంచి నేర్చుకుని మంచి లక్షణాన్ని మన జీవితంలో కూడా మనం పాటించగలిగితేనే మన పిల్లల భవిష్యత్తును మనం కాపాడుకోగలం. లేదా చేజేతులారా వాళ్ళ జీవితాల్ని మనమే పాడు చేసిన వారు అయిపోతాము. చేజేతులారా వాళ్ళని మనమే కోల్పోయిన వారు అవుతాం. అలా కోల్పోయిన తర్వాత చూసి కన్నీళ్ళు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కనుక దావీదులా ఆలోచించి దేవుణ్ణి మనవి చేసుకుంటూ వాక్యాన్ని పిల్లలకు నేర్పించి పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన దేవా, మీ కుమారుడు మీ యందు నాయన భయము భక్తి కలిగి జీవించినటువంటి దావీదు గారు తన జీవితంలో ఎలాంటి మనవి చేసుకున్నాడో మీ పిల్లల ముందు పెట్టాను తండ్రి. మీ బాహుబలమును ఆయన తర్వాత తరాలకు చెప్పాలనుకున్నాడు. మీ శౌర్యమును వారికి నేర్పించాలనుకున్నాడు. మంచి ఆలోచన చేసిన వ్యక్తిగా దావీదు కనబడుతున్నాడు. మేము కూడా తండ్రి మీ యొక్క బాహుబలమును మీ శౌర్యమును మీరు ఎంత గొప్పవారో తండ్రి మా పిల్లలకు నేర్పిస్తూ వారిని మీ అందైన భయము భక్తి కలిగిన వారుగా వారిని పెంచి మీకు అప్పగించి తండ్రి వారి ద్వారా రాబోతున్నటువంటి తరాలను కాపాడగలిగే వారంగా మేమందరం ఉండినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరి ముఖ్యంగా జరుగుతున్నటువంటి 2 రోజుల సభలలోనైనా ఉన్నతమైన మీ జ్ఞాన సంగతులను మాకు నేర్పించడానికి విచ్చేసినటువంటి దైవజనులు పెద్దలు గౌరవనీయులు ఉపేంద్ర అనే గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారి నోట విలువైన సంగతులను మాకు తెలియచేయమని వేడుకుంటూ జరుగుతున్న ఈ సభలనైనా విజయవంతంగాను మీకు మహిమకరంగాను జరిగినట్లు కృప చేయమని ప్రార్థిస్తూ జరగబోతున్న కార్యక్రమంలో కూడా మీరే తోడుగా ఉండమని ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.